ఈ నిరసన అనేటువంటిది రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తూ ఈ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి దశకు చేరేటువంటి పరిస్థితికి వచ్చింది అనేటువంటిది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలను ఎన్నుకున్నటువంటిది ప్రభుత్వాలు కావాలి రావాలి అనేటువంటి భావనతోటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, అంటే మాకు రావాల్సినటువంటి మేము దాచుకున్నటువంటి డబ్బులు వాళ్ళు ఇవ్వలేనటువంటి స్థితిలో పెండింగ్ డిఏలని, పిఆర్సీ అని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందిస్తామని చెప్పడం వల్ల మేము భుజాల మీద బరువు బాధ్యతలను తీసుకుని ఉపాధ్యాయులందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ను కావలసుకొని ఎన్నుకోవడం అనేటువంటి జరిగింది. కానీ వచ్చినటువంటి అధికారంలోకి ఎక్కిన వెంటనే వీరు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ఇక కేవలం కమిషన్ల కోసం, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంలో ఉండేటువంటి పార్టీలకు మరి ఏంటి డబ్బులను సమకూర్చేటువంటి దశలో వీళ్ళు దాని మీద సీరియస్నెస్ చూపించడం జరుగుతున్నదే తప్ప మేము దాచుకున్నటువంటి డబ్బులను మాకు ఇవ్వడానికి వీళ్లకు ఏమాత్రం అది లేదు. సుమారుగా 30 నుంచి 40 సంవత్సరాల సర్వీసెస్ చేసినటువంటి ఉపాధ్యాయ వ్యక్తులందరూ కూడా వీళ్ళు అత్యున్నతమైనటువంటి విద్యావంతులు, ప్రభుత్వ సేవ చేసినటువంటి వాళ్ళు. అంటే ఏ రాజకీయ నాయకులైనా, ఏ రాజకీయ పార్టీలైనా ఏంటి ఏ ఉద్దేశంతో వీళ్ళు వస్తారంటే సేవ చేద్దామనేటువంటి భావంతో వీళ్లకు 5 సంవత్సరాల సేవ కోసమే వీళ్లకు జీవితాంతం ఇంతింత రకాలైనటువంటి పెన్షన్లు క్రమం తప్పకుండా వీళ్ళకు వస్తున్నటువంటి సేవ చేసే వీళ్లకు పెన్షన్లు ఎందుకండి? వీళ్ళ పెన్షన్లు క్రమం తప్పకుండా ఎన్హాన్స్ చేసుకోవడం, పెంచుకోవడము. క్యాంటీన్లలో వీళ్లకు 10 రూపాయలకు 5 రూపాయలకు బిర్యానీలు తీసుకోవడం అనేటువంటిది ఎందుకు వీళ్లకు? అంటే 40 సంవత్సరాలు సుదీర్ఘకాలం సేవ చేసినటువంటి ఉపాధ్యాయులకైతే వీళ్లకు వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి వీళ్లకు మనస్కరిస్తలేరే. ఇది అన్యాయం, దుర్మార్గం. ఖచ్చితంగా ఈ దుర్మార్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సమాజంలోకి ఈ సమస్య అనేటువంటిది వెళ్ళింది. అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. సమాజాన్ని జాగృతం చేసేటువంటి స్థితిలో ఇవాళ ఉపాధ్యాయులందరూ కూడా ముందుకొస్తున్నారు. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు విద్యా కమిషన్ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. టీచర్స్కి 5 సంవత్సరాల వరకు గడుపు ఇచ్చిన తర్వాత వాళ్ళకి టెస్ట్ పెట్టాలని, వాళ్ళ యొక్క పనితీరును చూసి డిసైడ్ చేయాలని చెప్పేసి ఇచ్చింది. దీనిపైన సంతోషం. మీరు ఈ రకమైనటువంటి పనితీరు కోసం టెస్టులు పెట్టాలని అంటున్నారే, మరి మీరు సేవ చేసేటువంటి ప్రజలకు, రాష్ట్రాన్ని, దేశాన్ని సేవ చేసేందుకు మీరు మరి వస్తున్నారే, ముందుకు వస్తున్నారే. మరి మీకే టెస్టులు ఉన్నాయండి, మీకే విద్యార్హతలు ఉన్నాయి, మీకు అంటే చట్టాలను చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్థాయిలో మీరున్నప్పుడు మీరు ఏ విద్యార్హతలు మీకు ఉన్నాయి? మీకు ఏ సేవ చేసేటువంటి ఏ టెస్టులు మీరు పాస్ అవుతున్నారు? డబ్బుంటే సరిపోతుందా? కేవలం ధనబలం, కండబలం, రాజకీయ అండ, దుర్మార్గమైనటువంటి పద్ధతులలో మీరు డబ్బును గుప్పించి మీరు చట్టం చేసేందుకు మీరు ముందుకొస్తున్నారే. ఎస్, మీకు కూడా ఈ రకమైనటువంటి టెస్టులు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇవి కూడా మేము స్వాగతిస్తాం. మేము ఉద్యోగంలోకి రావడానికి కేవలం లేకపోతే ఒక ఇంటర్వ్యూలో లేదా అదో ఇదో చేసి ఉద్యోగం సంపాదించుకోలేదు. అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీలు ఇచ్చినటువంటి డిగ్రీలను పుచ్చుకొని వివిధ రకాలైనటువంటి టెస్టులు రాసి నెక్స్ట్ ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఈ రకంగా ఉద్యోగాన్ని సంపాదించుకున్నాము. అఫ్కోర్స్ మీరు ఓరియంటేషన్ కార్యక్రమాలు పెట్టండి. ఉద్యోగులు నిరంతరంగా సేవ అంటే వారి యొక్క సేవలను అందించేందుకు, అప్డేట్ చేసేందుకు మీరు ఈ రకమైనటువంటి ఓరియంటేషన్ కోర్సెస్ పెట్టండి, వాళ్ళను అప్డేట్ చేయండి. అంతేగాని మరి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం జరిగినటువంటి చదువులను వాటికి ఉద్యోగాలు ఇప్పుడు టెస్టులు పెడతానంటే సబబు కాదు. అప్గ్రేడ్ చేసేందుకు ఓరియంటేషన్ కార్యక్రమాలు పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మీకు ఏ రకమైనటువంటి టెస్టులు లేనటువంటి మీకు పరిపాలన చేసేటువంటి హక్కు ఎక్కడిది అని చెప్పేసి మేము విద్యావంతులుగా మేము ప్రశ్నిస్తున్నాము. ఎస్, మీరు వివిధ రకాల టెస్టులకు మీరు ఎదుర్కోండి, సేవ చేసేందుకు మీరు ఆ టెస్టులలో పాస్ అయ్యి మీరు సేవ చేసేయండి. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి మీరు
మా యొక్క మేము దాచుకున్నటువంటి యొక్క డబ్బులు ఈ డబ్బులను మాకు ఏకమొత్తంగా ఒకటేసారి అందించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సవినయంగా మేము కనుక మరి రివోల్ట్ అయితే కనుక సమాజంలో అనేక పెద్ద మార్పు వస్తుంటుంది అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. దయచేసి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆవేదనను ఆక్రాంతను అర్థం చేసుకోండి, దానికి వ్యతిరేకతకు గురి కాకండి అని చెప్పేసి సమన్వయంగా మరి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని మేమెన్నుకున్న ప్రభుత్వమే, మరి మేమే తిరగబడుతున్నామంటే అర్థం చేసుకోండి. ఓకే, టీచర్ ట్రైనింగ్లు చేసినాము, తర్వాత టెట్ రాసినాము, తర్వాత డిఎస్సిలో ఎంతో వేల మంది ఉద్యోగాలు రాసే దాంట్లో మెరిట్ సాధించి టీచర్ పోస్ట్గా అలాట్ అయ్యారు. అటువంటిది మాకు ఎంతో బోధనా అనుభవం ఉంది. దాదాపు ఒకరోజుకి 20-30 ఏళ్ళ సర్వీస్ ఉంది. అటువంటి దాంట్లకు మీరు ప్రమోషన్ ఇచ్చే ముందు మళ్ళీ వాళ్ళకు టెస్ట్ పెట్టడం ఇంత కూడా కరెక్ట్ అంటే ఇది ఓన్లీ టీచర్కు మాత్రమేనా? అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు వేరే డిపార్ట్మెంట్లు వాళ్ళు వేళ్ల కొద్దీ పని చేస్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఎంతవరకు తమ వృత్తిని వాళ్ళు న్యాయం చేస్తూ ఉంటారు? అంటే మేము మా వృత్తిని న్యాయం చేయడం లేదా? మేము విద్యార్థులను తీర్చేయడా? మేము చెప్పిన చదువు కరెక్ట్ లేదు, నాణ్యత లేదా? మేము చెప్పిన చదువు మరి ఎంతోమంది విద్యార్థులు వేల మంది, దాదాపు నేను 26 సర్వీస్ అంటే దాదాపు ఒక 2000 మంది నేను విద్య బోధించిన. మరి దాంట్లో ఎంతోమంది ఉన్నత స్థానం ఉంటారు కదా, అంటే నేను బోధించిన చదువు కరెక్ట్ ఉన్నట్టే కదా. అటువంటప్పుడు నీవు మురళి గారు మీ యొక్క కమిషన్ ద్వారా విద్యా వ్యవస్థనే విలీనం చేయాలి అని రకరకాలుగా చేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా దారుణమా? ఎడ్యుకేషన్ అంటే టీచర్లను అవమానపరచడమే ఇది, అంతేగాని వీరకు కాదు. తర్వాత ఇంటర్ విద్యను తీసేయాలి, వేరే విద్యను తీసేయాలి, తర్వాత గురుకులాలు తీసేయాలి. అంటే చాలామంది పేద విద్యార్థులు ఉంటారు. పేద విద్యార్థులు అన్నం లేక చాలామంది ఈరోజు గురుకులాలతోనే వాళ్ళు గురుకులంలో కూడా గురుకులం టెస్ట్ రాసే వాళ్ళు గురుకులాకి వెళ్ళినామా, దాంట్లో నాణ్యతతోనే, దాంట్లో వేరే కాదు. మరి అటువంటిప్పుడు అటువంటి పేద విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకు మంచి విద్య అందాలంటే గురుకులాలే కదా. నువ్వు ఏం చేయాలంటే గురుకులాలను ఈ విధంగా తీసుకురావాలి, ఇంకా దీనిలో నాణ్యమైన చేయాలి. తర్వాత సర్కారు బడులు ఉన్నాయి, చాలామంది గర్ల్స్ టాయిలెట్ లేవు, చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ అటువంటివి నువ్వు సూచనలు ఇవ్వాలి. కానీ ఈ టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి. ఎట్లా ఎక్కువ ఉందమ్మా టీచర్ల జీతాలు? అంటే వేరే వాళ్ళకి లేవా? వేరే వాళ్ళకు తక్కువ ఉన్న మాట వాస్తవమే, కానీ వాళ్ళకి వేరే ఆదాయం ఉంది కదా. మా టీచర్లకు ఆదాయం ఎక్కదే? మేము జీతమైనా బతికే వాళ్ళం కదా. అంటే ఒక మంచి ఉద్దేశంతోనే ఒక పిల్లలు ఒక మంచి పావిత్ర తీర్చిద్దాలని కరెక్ట్ టైంకి పోయి టైంకి వచ్చేది ఓన్లీ టీచర్ మాత్రమే. ఎందుకంటే పిల్లలతో మేము ప్రార్థన చేస్తాం, పిల్లలతో బట్టి మీరు ప్రార్థన చేస్తాం కాబట్టి కరెక్ట్ సమయానికి వచ్చేది మాత్రం ఒక టీచర్ ఉద్యోగులే మాత్రమే. కాబట్టి ఇటువంటి టీచర్లను నీవు అవమానపరిచినట్టే ఉంది నీ నివేదిక. కాబట్టి దయచేసి మీరు మళ్ళొకసారి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఈ యొక్క మీరు ఇచ్చిన కమిషన్లో అనేక లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీ మీడియా ద్వారా ఆ యొక్క కమిషన్కు మరియు గవర్నమెంట్కు ప్రభుత్వానికి మీరు ఈ యొక్క వార్తను మీరు అందించాలి. తర్వాత ఈ యొక్క మీరు ఒకవేళ ఈ విద్యా కమిటీ రిపోర్టును మీరు యొక్క అమలు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు విద్యావేత్తలతోన ఉద్యోగ సంఘాలతోన మళ్ళా ఎట్లా చేయాలి ఈ విధంగా అని చెప్పి మీరు ఖచ్చితంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసి మా యొక్క అభిప్రాయాలను మా యొక్క విద్యావేత్తల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే మీరు ఖచ్చితంగా అమలు చేసే అవసరం ఎంతైనా ఉంది. సొంత ఇల్లు కూడా కట్టుకోకుండా 30-40 ఏళ్ళు పనిచేసిన ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళకి మచ్చలేని ఒక అవినీతి లేనటువంటి ఉద్యోగాలు వాళ్ళకి. మరి ఎక్కడెక్కడో ఎంతోమంది చనిపోతున్నారంటే సూర్యాపేటలో సయ్యద్ హుసేన్ సార్ అని ఒక ఉపాధ్యాయుడు మరి బిడ్డ పెళ్లి చేసి అప్పులు చెల్లించలేక అప్పుల వేధింపులు భరించలేక ఆయన మొన్న 10 రోజుల కింద హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. అదే మా సూర్యాపేటలో పులిజాల శ్రీనివాసరావు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. డబ్బులు వస్తాయి కదా చూపెట్టుకుందామంటే 50-60 లక్షలు వచ్చేది ఉంది, హాస్పిటల్కి పోయే పరిస్థితి లేదు. ఈ విధంగా 70 మంది పైన ఉద్యోగస్తులు అంటే ఇంకా చాలామంది చనిపోయే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితులలో ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నది? గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు కానీ లేదా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కానీ ఒక 20 రోజులు లేదా నెల లేకపోతే 2 నెలల్లో డబ్బులన్నీ వచ్చేసింది. ఎందుకంటే మేము కాగ్ రిపోర్ట్లో చూసిన దాన్ని బట్టి కూడా డబ్బులన్నీ కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి శాంక్షన్ అయిన లెక్క చూపెట్టారు. ప్రతి సంవత్సరానికి ఇంతమంది రిటైర్ ఇన్ని డబ్బులు మేము ఖర్చు పెడుతున్నాం, ఇన్ని డబ్బులు 24, 25, 25, 26 మరి చూపెట్టినటువంటి డబ్బులు కూడా ఇవాళ ఎందుకు మీరు పక్కదారి పట్టిస్తూ ఉన్నారు? ఎందుకు ఉపాధ్యాయుల్ని వేలాది మంది ఉద్యోగస్తుల్ని ఈ విధంగా రోడ్ల పట్ట పట్టించి 63 ఏళ్ళు 64 ఏళ్ళు వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉద్యోగస్తులు ఈరోజు ఈ బజార్లలో తిరిగేసి ఈ విధంగా మళ్ళా తైనంగా చాలామందికి బీపీలు, షుగర్లు, ఈ మానసిక వేదనలు, ఈ వేదనలతోటి ఇట్లా సరిపోవడం జరుగుతుంది. మాది ఒకటే డిమాండ్, ఏకమొత్తంగా బకాయిలన్నీ కూడా అందరికీ వెంటనే కనీసం ఇప్పుడు ఇమ్మీడియట్గా చనిపోయినటువంటి కుటుంబాలకి వెంటనే డబ్బులు చెల్లించాలి. ముఖ్యంగా రోగగ్రస్తులు హాస్పిటళ్లలో ఉన్నారు.
వాళ్ళకి వెంటనే చెల్లించాలి, దాంతోపాటుగా అందరికీ చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు ఇందిరా పార్క్ వద్ద రిటైర్డ్ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ బకాయిలు ఏకమొత్తంలో చెల్లించాలని వారు చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి మేము రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా, మేమేం బీజేపీ పార్టీ కాదు, తర్వాత ఎవరేం కాదు, తర్వాత పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా మేము ఈరోజు మా యొక్క ఏకైక డిమాండ్ అయినటువంటి రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నటువంటి ఆ యొక్క ఉద్దేశంతో మాత్రమే ఎవరైతే మా పట్ల మా కొరకు పోరాటం చేస్తారో, మా కొరకు పోరాటం చేస్తారో అలాంటి వారికి మేము మద్దతుగా ఉంటామని, తర్వాత మేము కూడా పోరాటాలు చేస్తున్నాము. గత 5-6 నెలల నుండి కూడా వివిధ రకాల పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఈ యొక్క ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మేము చెలో అసెంబ్లీ కార్యక్రమం అనేటువంటిది మేము పెన్షనర్లుగా తీసుకున్న తర్వాత ఆ రోజు చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలిపించినారు మేరకు మేము వివిధ పోలీస్ స్టేషన్ లోపల మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన తర్వాత ఆ రోజు వారు అసెంబ్లీ లోపల మా యొక్క అంశాన్ని లేవనెత్తడం జరిగింది. రిటైర్డ్ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలి, ఉద్యోగుల యొక్క సమస్యలు తీర్చాలి అని వారు అసెంబ్లీలో ప్రకటించిన మేరకే వారు తెల్లవారికి యొక్క మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తర్వాత నేను మార్చి 1వ తేదీ వరకు కనుక రిటైర్మెంట్ బకాయిలు చెల్లించినట్లయితే నేను 2వ తేదీ నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తాను, తర్వాత అవసరం కొంటే ఆమరణ నిరాదీక్ష చేస్తానని వారు ప్రకటించిన మేరకే వారు ఈరోజు 4 రోజులు నిరాహార దీక్ష చేస్తానని అనుమతికి అప్లై చేసుకుంటే కేవలం ఒకే రోజు మాత్రమే అనుమతి ఇచ్చి తర్వాత ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. వారికి మద్దతుగా మాత్రమే, వారికి సంఘీభావంగా ఈరోజు మేము ఇక్కడికి వేలాదిగా మందిగా పెన్షనర్లు అనేటువంటి రావడం జరిగింది. మా యొక్క ఏకైక డిమాండ్ అయినటువంటిది మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి మాకు న్యాయంగా రావాల్సినటువంటి జీపీఎఫ్ కానీ, జిఐఎస్ కానీ, టీహెచ్జీఎల్ఐ కానీ, కమిటీషన్, గ్రాట్యుటీ, తర్వాత సరెండర్ లీవులు అనేటువంటి లీవ్ ఎంకాష్మెంట్ అనేటువంటి ఇవన్నీ పెండింగ్లో ఉన్నటువంటి ఈ బిల్లులన్నింటినీ ఏకమొత్తం లోపల మాకు వెంటనే చెల్లించాలని, తర్వాత ఆ మేరకు ఈ వచ్చేటువంటి 16వ తారీఖు నుంచి జరిగేటువంటి ఆ యొక్క బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ బడ్జెట్ సమావేశాల లోపల మాకు ఆ బడ్జెట్ను కేటాయించి మాకు ఏకమొత్తం లోపల చెల్లించాలని, ఒకవేళ చెల్లించని పక్షం లోపల మళ్ళీ ఇదే ఎమ్మెల్యే గారు నేను అసెంబ్లీని దిగ్బంధం చేస్తాను, తర్వాత అక్కడ కూర్చుంటాను తర్వాత అని ఆ విధంగా వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మా సమస్య కొరకు పోరాటం చేస్తారో ఏ పార్టీలైనా కానీ వారికి మేము మద్దతుగా ఉంటాము, తర్వాత వారికి సంఘీభావంగా ఉంటామని మేము హెచ్చరిస్తూ తర్వాత మాకు ఏకమొత్తం లోపల మా రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి చెల్లించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తాం. ₹1 లేదు మాకు, పెన్షన్ ఓన్లీ పెన్షన్ తప్ప బెనిఫిట్స్ ఏం లేవు, మాకు వచ్చే బకాయిలు ఏం లేవు. జీపీఎఫ్ కానీ, కమిటేటివ్ కానీ, సరెండర్ లీవ్ కానీ ఏం రాలేదు ఇంతవరకు. 1 ఇయర్ నుంచి మాకు బాగా ప్రాబ్లం అవుతుంది. మేము 30 సంవత్సరాలు నేను సుదీర్ఘంగా సేవలు అందించిన కనీసం మాకు వచ్చేటి అన్న మేము దాచుకునే మాకు కనీసం జిఐఎస్ కానీ అవి కూడా రాలే ఇంతవరకు కూడా. కనీసం మేము దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ మా దాంట్లో కట్ అయినవి కూడా ఇంతవరకు రాలే. ఇది చాలా ఘోరం, ఇది అన్యాయం. అప్పుడు ఇది చాలామంది మా దాంట్లో ఇప్పుడు దాదాపు 72 మంది చనిపోయారు ఇవి అందక, బకాయిలు అందక చాలామంది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, చాలామంది వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళు ఉన్నారు. ఇది చాలా అన్యాయం. మేము ఇంత ఏజ్లో ఇప్పుడు 61.5 నాకు, ఇంత ఏజ్లో ఇంత బాధ పెట్టుకుంటే చాలామంది వీళ్ళంతా 60 ఎబోలే మొత్తం. ఇంత వయసు మీద పడ్డ వాళ్ళకు ఇంత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇట్లా చేసుడు చాలా అన్యాయం. అది నిధులు మళ్లించినట్టు కూడా కాగు రిపోర్ట్లు ఉంది. 16,800 కోట్లు వాడుకున్నాడు. గవర్నర్ కూడా సంతకం అయింది, అది ప్రూఫ్లతో సహా మాకు బక్కా జడ్సన్ గారు ఆయన నిరూపించిండు కూడా. ఇంత వేసినా కానీ ఇంత కూడా కించిత్ చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంత అధ్వానమైన పరిపాలన ఉంది. మాకే కాక రెగ్యులర్ వాళ్ళకి అత్తలేవు, ఎవరికి లేవు ఇంతవరకు. ఇది తెలంగాణ అప్పుడు మేము చాలా ముందుండి కొట్లాడినాం. ఇదా మేము తెచ్చుకున్న తెలంగాణ, ఇదా మేము తెచ్చుకున్న పుణ్యం పాపం. ఇంత అధ్వానంగా ఎక్కడ లేదు. మొత్తం ఒక్కొక్కరు చాలా జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. అన్ని ఇల్లు ఇప్పుడు పెళ్లి చేద్దామన్న బంగారం, ఇప్పుడు దాదాపు బంగారం అప్పుడు మాకు ఇచ్చినప్పుడు 60,000 ఉండి ఇప్పుడు 1,50,000 అయింది కనీసం. ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేద్దామన్నా లేకపోతే ఇల్లు కట్టుకుందామన్నా ఇల్లు ఉన్న వాళ్ళు అమ్ముకున్నారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అంతా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు నౌకరీ చేసి ఇప్పుడు ఉద్యోగం అంటేనే మా ప్రధాన డిమాండ్ మా బకాయిలన్నీ ఒకేసారి చెల్లించాలి.
అందరి మాకు మాకు వచ్చే దాదాపు ఒకళ్ళకు 50 40 ఇట్లా లక్షలు వస్తాయి. అవి చెల్లిస్తే మేము కనీసం ఇప్పటికైనా కొంచెం అదైతామని అంతే. మా ప్రధాన డిమాండ్ అదే.